మా దేశం గురించి మీకు కనీస అవగాహన లేదు, అందుకే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ వాళ్ళ నోరు మూయించారు. ఒకప్పుడు మన దేశ అధికారులను విదేశాల్లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు చాలా సైలెంట్ గా డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇచ్చి వదిలేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. విదేశీ గడ్డపై మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారికి అక్కడికక్కడే చుక్కలు చూపిస్తున్న ఒక ఇండియన్ ఆఫీసర్ వీడియో ఇప్పుడు నేటింట వైరల్ అవుతోంది. ఆయన పేరు సిబి జార్జ్. మన దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్త. ఇటీవల విదేశాల్లో జరిగిన సమావేశాల్లో కొందరు విదేశీ జర్నలిస్టులు ఆయన్ని టార్గెట్ చేసి భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా, ప్రెస్ కి స్వేచ్ఛ లేదా అని పదే పదే ప్రశ్నించారు. దానికి ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మా దేశం గురించి మీకు కనీస అవగాహన లేదు, అందుకే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ వాళ్ళ నోరు మూయించారు. Let me finish my answer to the question. You ask me a question. ఎవరి సిబి జార్జ్ అనుకుంటున్నారా? ఈయన నిన్నో మొన్నో వచ్చిన ఆఫీసర్ కాదు. 1993 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పివి నరసింహారావు గారి కాలం నుండి వాజ్పేయి, మన్మోహన్ సింగ్, ఇప్పుడు మోదీ గారు వరకు నలుగురు ప్రధానుల దగ్గర పనిచేశారు. పాకిస్తాన్, ఇరాన్, అమెరికా, జపాన్ లాంటి ఎన్నో దేశాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కేవలం వాళ్లకు కౌంటర్లు ఇవ్వడమే కాదు, భారతదేశ గొప్పతనాన్ని ఎంతో అందంగా ప్రపంచానికి చాటుతున్నారు. విదేశీ వేదికలపై మన యోగా, ఆయుర్వేదం, మన పురాతన నాగరికత గురించి మాట్లాడుతూ ఇదే మా భారతదేశపు అందం, దాన్ని చూసి మేము గర్విస్తున్నాం అని ఆయన చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. Yoga and Ayurveda have become so popular all across the globe. ఒకప్పుడు తెర వెనుక ఉండి పనులు చక్కబెట్టే దౌత్యవేత్తలు ఇప్పుడు ఇలా పబ్లిక్ గా విదేశీయులకు ధీటుగా సమాధానం చెప్పడం చూస్తుంటే ఇది కదా అసలైన కొత్త భారతదేశం అనిపిస్తుంది కదా. మరి విదేశీ గడ్డపై మన దేశ గౌరవాన్ని నిలబెడుతున్న సిబి జార్జ్ గారి తీరుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి దేశభక్తి కలిగించే విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.